నన్ను చాలా అవమానించారు, చాలా అవమానాలు పడ్డాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే అయితే యావరేజ్గా ముగిసిందనమాట. అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. నాకు నేహ కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి నేహ నిన్న హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంత అనుకుని వెళ్తే ఇంత అయిందనమాట. స్కానింగ్లు అవి ఇవి అని చెప్పేసి ట్యాబ్లెట్లు అవన్నీ రాశారు. సో అక్కడ నుంచి నాకు పట్టుకుంది తలనొప్పి. నాకేం తలనొప్పి అంటే యూట్యూబ్ తలనొప్పి అనమాట. నేను ఇన్ని రోజుల నుంచి యూట్యూబ్ చేస్తున్నాను, ఎందుకని నాకు వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, నా ఒక్క వీడియో కూడా క్లిక్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా బాధగా ఉంది. అసలు ఎక్కడెక్కడో పల్లెటూరు వాళ్ళు చేస్తుంటే వీడియోస్ అన్నీ బాగా లైక్స్ వస్తాయి, ఎంత బాగా క్లిక్ అవుతున్నారు. నేనేంటి ఏం చేస్తున్నాను, అసలు మంచిగానే తీస్తున్నాను, నాకు తెలిసిన వరకు నేను వీడియోస్ బాగానే తీస్తున్నాను అని చెప్పేసి అనిపిస్తుంది. ఒక వీడియో తీయాలంటే చాలా కష్టం. అసలు ఒక వంట వండాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఏమవుతుందో, అవి రెగ్యులర్గా ఏం చేసుకుంటామో అవే చేస్తున్నాం. ఒక యూట్యూబ్ అనేటప్పటికీ ఇంకొంచెం చెయ్యాలి అని చెప్పేసి ఎవరికైనా సరే ఆసక్తిగా ఉంటుంది. అలా తోచిందల్లా చేసుకుంటానే వస్తున్నాను. కొంచెం పిల్లల సపోర్ట్ వల్ల నాకు నేనుగా పిల్లలకి టైం దొరికినప్పుడల్లా వీడియోస్ తీస్తున్నారు, నాకు నేను తీసుకుని వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను. కానీ ఏం గ్రోత్ కనిపించట్లేదు. ఏంటి ఇలాగ యూట్యూబ్ తీస్తున్నానని చెప్పేసి చాలా మా వాళ్ళే నన్ను అనేవాళ్ళు, అమ్మో యూట్యూబ్ తీస్తున్నావా అంటే, నేను ఒక వీడియో తీస్తుంటే నా పక్కన ఉన్న వాళ్ళు కూడా అవతలకి వెళ్ళిపోయేవాళ్ళు, అమ్మో యూట్యూబ్లోనా అని చెప్పేసి నన్ను చాలా హర్ట్ చేశారు. చాలా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అసలు ఏంటి యూట్యూబ్ చేస్తే ఎంత తప్ప ఏంటి, ఇలా చూస్తున్నారు ఏంటి అని చెప్పేసి బాధ కలిగేది. మళ్ళీ నాకు నేనే ఓదార్చుకునేదాన్ని. అనేవాళ్ళు ఎంతమంది అయినా సరే అంటారు, మనం చేసి చూపించాలి వాళ్ళకి అని చెప్పేసి ఒక్కోసారి పట్టుదలతో తీస్తూ ఉంటాను వీడియోస్. కానీ ఎన్నాళ్ళు ఇలా అనుకున్నా సరే అనే ఇచ్చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా నాకున్న కొద్దిగా సహనం అయితే కోల్పోతున్నాను అనమాట. ఏంటి అన్నందుకన్నా సరే నేను ఎందుకు ఇది అవ్వలేకపోతున్నాను ఏంటా అని చెప్పేసి, అది ఎక్కడ లోపం జరుగుతుందో అని నాకేం అర్థం కావట్లేదు. ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలి, ఇంకా ఎలా ఉండాలి, నా ఫోన్ బాగాలేదా, నేను చేసే కంటెంట్ బాగాలేదా, ఒక్కొక్కళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు కంటెంట్ బాగాలేదు అని చెప్పేసి. నేను డైలీ ఏం చేస్తానో నేను అదే పెడుతున్నాను. నాకు తోచిన వీడియోస్, ఫన్నీ వీడియోస్ ఏమైనా ఉంటే చూసి చేసుకుంటున్నాను. ఇంకా అంతకుమించి ఇంకా ఏం చేస్తాము, నాకైతే సపోర్ట్ చేసేవాళ్ళు ఇవ్వలేరు. నా పిల్లలు కాలేజీకి వెళ్ళాలి రావాలి, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నేను వీడియోస్ అయితే నేను తీసుకోవాలి, అంతేగాని ఇంకా నాకు సపోర్ట్ లేదు. అందువల్ల నేను స్లో అయిపోతున్నానా ఏంటా అని చెప్పి అనిపిస్తుంది. నాకు ఒక యూట్యూబ్ ఫ్యామిలీ కావాలి అని చెప్పి అనిపిస్తుంది. ఇంతవరకు బాగానే కొంచెం 1-4 కామెంట్స్ వచ్చినా సరే మంచిగానే వస్తున్నాయి. ఇంకొంచెం సపోర్ట్గా ఉండి ఇంకొంచెం లైక్స్ వ్యూస్ వస్తే బాగుండు, అందరు నన్ను చూసి నవ్వుకున్న వాళ్ళు కూడా బాగానే వస్తున్నాయి, బాగానే చూస్తున్నారే అని చెప్పి అనిపించుకోవాలి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇంత కష్టపడి చేస్తున్నాను పిల్లల్ని తీసుకొని, ఏదో నాకు క్లిక్ అవ్వాలని చెప్పేసి చాలా ఆశగా ఉంది. మీ సపోర్ట్ ఇంకొంచెం ఉంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా వీడియోస్ కొంచెం మీరు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం ఎంకరేజ్ చేస్తే, ఇంకా నాకు తెలియదు కాబట్టి ఇంకొంచెం అక్క ఇలా చేయి వీడియోస్, చెల్లి ఇలా చేయి వీడియోస్, ఇలాగ ఏదో ఒకటి వరుసలు పెట్టి పిలుస్తూ ఉంటారు కాబట్టి నన్ను కూడా మీ సిస్టర్ అనుకొని నన్ను కూడా ఆదరిస్తే నేను కూడా యూట్యూబ్ ఫ్యామిలీ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. నేను మాట్లాడింది కరెక్టే అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేసి తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎక్కువగా ఎప్పుడు సెలబ్రిటీస్నే తీస్తూ ఉంటే మాలాంటి వాళ్ళు ఎక్కడో అడుగంటిపోతూ ఉంటారు. మాలాంటి వాళ్ళకి కూడా కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మా నుంచి ఇంకా టాలెంట్ అనేది బయటకు వస్తుందేమో, ఇంకా మీరు ప్రోత్సహిస్తుంటే. ఇంకా మాలాంటి వాళ్ళని అలాగే చూస్తూ ఉంటే ఇంకా మాలో ఉన్న టాలెంట్ ఏదో బయటికి రాదు. అదే మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటే మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నారు కదా, ఇంకా వాళ్ళ కోసం ఇంకా ఏదో చెయ్యాలి అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.